నమస్కారం. న్యాయ సలహాలు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన అంశం చెక్ బౌన్స్లు, ఆర్థిక లావాదేవీలు. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే ఆర్థిక లావాదేవీలన్నీ చెక్ల మీద జరుగుతున్నాయి. సో చెక్ బౌన్స్ అయినప్పుడు ఏం చేయాలి, పనిష్మెంట్ ఎలా ఉంటుంది, జ్యూరిస్డిక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ వివరించడానికి ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు కదమగుండ్ల రవికుమార్ గారు, అడ్వకేట్. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు మనం వింటూ ఉంటాం కదా సార్, చెక్ బౌన్స్లు అవుతున్నాయని. అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి? చెక్ బౌన్స్ అన్నది ఈ మధ్యకాలంలో ఆర్థిక లావాదేవీలు మొత్తం త్రూ చెక్స్ జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైతే మనకి చెక్ ఇస్తారో ఆ చెక్ ఇచ్చిన అతని బ్యాంక్ అకౌంట్లో సఫిషియంట్ ఫండ్స్ లేక మూలాన కానీ, లేకపోతే ఆయన అకౌంట్ క్లోజ్ చేసుకుంటే మూలాన కానీ, ఒకవేళ అది హానర్ అవ్వకుండా, అంటే మనకు రావాల్సిన డబ్బులు రాకుండా తిరిగి వచ్చేస్తాన్ని దాన్ని డిజానర్ ఆఫ్ చెక్ అంటారు అనమాట. అది చెక్ బౌన్స్ అయింది అంటారు అనమాట. ఓకే, ఇది బేసికలీ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలి? యాక్చువల్లీ చెక్ బౌన్స్ అయినప్పుడు మనము ఇంతకుముందు 15 days నోటీస్ ఇవ్వాలని ఉండేది. ఇప్పుడు విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ మనము వీ నీడ్ టు ఇష్యూ నోటీస్ అనమాట. అంటే ఈ నోటీసు త్రూ లాయర్ ద్వారా ఇవ్వచ్చు, ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అంటే నోటీస్ మీరు అడ్వకేట్ గానీ ఇండివిజువల్ కూడా ఇవ్వచ్చున్నారు. సో ఇండివిజువల్ ఇవ్వడానికి ప్రాసెస్ ఏంటి? యాక్చువల్లీ ఇండివిజువల్ కంటే ఇట్ ఈస్ సజెస్టెడ్ టు గో త్రూ అన్ అడ్వకేట్. వై? బికాజ్ ఆ లీగల్ పాయింట్స్ అన్నది మీరు కవర్ చేస్తూ రావచ్చు, రాకపోవచ్చు. ఇఫ్ యూ గో టు అన్ అడ్వకేట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ ఏరియాస్. అంటే అందులో మనము దేని గురించి మనం చెక్ ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, మనం దేని గురించి మనం చెక్ తీసుకున్నాము, ఏ రోజున బౌన్స్ అయింది ఏంటి అన్నది, దట్ ఈస్ ద హోల్ బేస్ ఫర్ ఫైలింగ్ నెక్స్ట్ కేసు. కాబట్టి త్రూ అడ్వకేట్ వెళ్ళి మీరు నోటీస్ ఇవ్వచ్చు. ఒకవేళ లేని పక్షంలో అట్లీస్ట్ మీకు అడ్వకేట్ అందుబాటులో లేనప్పుడు మీరు మామూలు కూడా ఇండివిజువల్ కూడా నోటీస్ ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన చెక్ ఇలాగా అది డిజానర్ అయి వచ్చింది అన్నది. కాకపోతే మీరు నోటీస్ ఇచ్చారు అన్నది మీ దగ్గర ఉండటానికి మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఇట్ ఈస్ సజెస్టెడ్ టు సెండ్ బై రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ. సో ఇప్పుడు బేసికలీ మనం గమనించినట్లయితే అసలు చెక్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చెక్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, చెక్ సాధారణంగా ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్తో తీసుకుంటాం జరుగుతుంది. అలాంటప్పుడు మనం చూడవలసింది వెదర్ ఆల్ ద కాలమ్స్ ఆర్ ఫిల్డ్ ఆర్ నాట్ అన్నది. అది కూడా కాకుండా చెక్కి ఆల్వేస్ తీసుకునే అతను సపోర్టివ్ ఒక డాక్యుమెంట్ పెట్టుకుంటాం బెటర్. లైక్ ప్రామిసరీ నోట్, లేకపోతే ఏదన్నా ఒక స్టాంప్ పేపర్ మీద రాయించుకుని తీసుకుంటాం అనేది బెటర్ అన్నమాట. రేపటి రోజున ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద ఇండివిజువల్ టు ప్రూవ్ ద కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే ఇచ్చే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇచ్చేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసికల్లీ చెక్ ఇచ్చి తీసుకుంటంలో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ మెనీ ఇండివిజువల్ టు ఇండివిజువలా, టు ద కంపెనీయా, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనా అన్నది కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఒకవేళ కానీ మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మనము ఇచ్చేటట్టు అయితే ఆల్వేస్ బెటర్ టు రైట్ బ్యాక్ ఆఫ్ ద చెక్ పర్పస్ ఫర్ వాట్ యు ఆర్ ఇష్యూయింగ్ ద పర్టికులర్ చెక్. ఓకే, ఇంకోటి ఈ చెక్ బౌన్స్ అయిన తర్వాత ఎంత పీరియడ్ ఉంటుందండి వాళ్ళు కంప్లైంట్? చెక్ బౌన్స్ అయిన తర్వాత విత్ ఇన్ 30 days you are supposed to issue. Within 30 days you are supposed to issue a notice అనమాట. విత్ ఇన్ 30 days అంటే ఈ రోజు బౌన్స్ అయిందంటే 30 రోజుల లోపల మనము నోటీస్ ఇష్యూ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే అండి, మనకు కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కలికిరి నుంచి. చెప్పండి. బౌన్స్ అంటే కోర్టులో పనిష్మెంట్ ఇచ్చారమ్మా. అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి సార్. కనెక్షన్ కాలేదే. చెప్పండి. హలో, మాట్లాడండి సార్. చెక్ బౌన్స్ అయితే కోర్టులో పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పోలీసు వాళ్ళు ఫుల్ డే వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాడిని చేసుకుంటా ఉంటారు. దానికి ఏం చేయాలి? చెక్ బౌన్స్ అయింది, మీరు కేసు ఫైల్ చేసేసారండి ఆల్రెడీ? ఫైల్ చేసేసాను, పనిష్మెంట్ ఇచ్చారు, వాడు డబ్బులు ఇవ్వలేదు. ఆ పోలీసు వాళ్ళు ఫుల్ డే చేసుకుంటా ఉంటారు. అంటే పోలీసు వాళ్ళు కొల్యూడే చేసుకుంటామన్నది అది కరెక్ట్ కాదండి. అలాగా కొల్యూడ్ అవుతామన్నది కూడా మీ దగ్గర ఆర్డర్ ఉన్నప్పుడు అది అలాంటప్పుడు మీరు కోర్టులో ఫైల్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని మీద ఈపీ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో వారికి ఏమన్నా ఆస్తులు కానీ ఏమైనా ఉన్నాయండి? ఉన్నది, ఇల్లే ఉండదు, 50-20 లక్షలు పైన అవుతుంది. మరి మీరు అటాచ్మెంట్ కి పోవచ్చు. మీరు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ వచ్చింది అంటే మీరు లాయర్ గారునే వెళ్ళి ఉంటారు కాబట్టి మీ లాయర్ గారు ఈ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ అండి. మీకు ఒకటి వచ్చి ఆర్డర్ వచ్చింది అన్నారు, ఆర్డర్ ఏమని వచ్చింది? జైలు శిక్ష అని వచ్చిందా, లేకపోతే డబుల్ ద అమౌంట్ కట్టమని వచ్చిందా, ఏమని వచ్చిందండి? హలో హలో, జైలు శిక్ష ఇచ్చారు, చేయమని చెప్పి ఇచ్చినారు. మీరు ఈపీ ఫైల్ చేసుకోవచ్చండి. మీరు ఏ లాయర్ ద్వారా వెళ్ళారో వారిని కాంటాక్ట్ అయితే హీ విల్ టేక్ కేర్ ఆఫ్. పోలీసు వాళ్ళతో లాలుచి పడతాం అన్నది మీరు అన్నదాని ప్రకారము ఆ విధంగా అయితే అందరూ తప్పించు తిరుగుతారు. అలా కాదండి, మీరు ఫాలో అప్ ఇవ్వచ్చు. తీసుకుని కాగితం లేదంటా ఉంటే వాళ్ళకి కొంచెం సంబంధాలు ఉంటాయి వాళ్ళకు. పక్కనే ఇల్లు దగ్గరనే ఉంది. అది మీరు కోర్టులో మీరు ఏదైతే చెప్తున్నారో దాని మీద మీ లాయర్ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చండి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నట్టుంటే. అలా జరుగుతానికి వీల్లేదు, అలా జరుగుతానికి వీల్లేదండి. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? అడ్వకేట్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ హలో, చెప్పండి సార్. నేను అతనికి 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చాను సార్. ఓకే, 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తే వాడు 8 లక్షలకు చేసేసింది మా మీద. కేసు వేసేసారు ఆల్రెడీ? ఆల్రెడీ చేసేసారు. ఓకే, అది దాన్ని ఏం చేస్తారు? అది మీరు మీ మీద కేసు నేను తీసుకోలేదు, వేరే వాళ్ళకి షూటింగ్ ఉన్నా సార్ నేను. ఓకే, అది షూటింగ్ ఉన్నాను. అసలు యాక్చువల్గా మనం చెక్ ఇచ్చినాము షూటింగ్ మీద. సరే సరే ఫైనాన్స్ లో. సరే సరే, మాట్లాడుతుంది. మరి మీరు మీ మీద కేసు వేశారంటే కేసు వేసినప్పుడు ఆయన మీకు నోటీస్ ఇచ్చి ఉంటారు కదా, మరి మీరు ఇచ్చిన రిప్లై నోటీసులో అది మెన్షన్ చేయలేదండి? రిప్లై నోటీస్ మేము మెన్షన్ చేయలేదండి. ఎందుకు? అంటే మా దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట, మేము దాని గురించి పట్టించుకోలేదు. ఓకే ఓకే, మరి పట్టించుకోకపోతే ఎలాగండి? సరే, అంటే యాక్చువల్ గా మేము ఒక దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నామండి, అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చామన్నమాట షూరిటీ కింద. ఓకే, అయితే వాడేం చేశాడు, 8 లక్షల రూపాయలకి ఇవ్వాలని చెప్పి కేసు రాసి కేసు వేసాడు అనమాట. సరే సరే సరే, ఇప్పుడు దానికి సొల్యూషన్ ఎట్లా అండి? సొల్యూషన్ ఎలా ఉంటుందంటే అండి, యాక్చువల్లీ ప్రొసీజరల్ గా మీకు నోటీస్ అన్నది వస్తుంది. మీ గ్రౌండ్ ఏదైతే ఉందో అది మీరు రిప్లై నోటీస్ లో చెప్పుకుంటే రేపటి రోజున కోర్టులో ట్రయల్లో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇవ్వలేదు అని అంటున్నారు రిప్లై నోటీసు, అయినా కానీ కోర్టులో ఎవరైతే మీ మీద చెక్ ఫైల్ చేసుకున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లయబిలిటీ అంటారు. అంటే లయబిలిటీ ఉందా లేదా, మీకు వారికి 8 లక్షల ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఏమి జరిగిందని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు ఉన్న విషయం మీ అడ్వకేట్ గారికి చెప్పండి, హీ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అది సార్తో ఒకసారి మాట్లాడాలి. మీ పేరు చెప్పండి సార్. చెప్పండి. నా పేరు కృష్ణమోహన్. కృష్ణమోహన్ గారు మాట్లాడండి. చెప్పండి సార్. అంటే మేడం అది సార్, అది యాక్చువల్లీ 5 years బ్యాక్ నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. వాళ్ళు మా సర్టిఫికేట్స్ తీసుకున్నారు బాండ్ కోసం మా సర్టిఫికేట్స్ తీసుకున్నారు. నాది ఒరిజినల్ లేకపోవడం వల్ల డూప్లికేట్స్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు దాంతో పాటు సేఫ్ సైడ్ వాళ్ళు 50,000 అన్డేటెడ్ చెక్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఆ కంపెనీ టర్మ్స్ నచ్చక బాండ్ బ్రేక్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే ఓకే, సో వాళ్ళకి ఇప్పుడు నేనైనా రిస్క్ లో ఉన్నానా, వాళ్ళు నన్ను ఏం చేయగలరు? వాళ్ళు ఇక్కడ చెక్ పట్టుకుని. వెరీ గుడ్, మీరు కరెక్ట్ టైంలోనే మేల్కొన్నారు. ఇలాంటి అప్పుడు మీరు బిఫోర్ హ్యాండ్ ఒక నోటీస్ అయితే ఇవ్వండి. ఏమని అంటే, నేను ఇలాగ మీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు షూరిటీ గురించి మీరు పర్టికులర్ చెక్ తీసుకున్నారు, ఆ చెక్ రిటర్న్ చేయమని అన్న అడగండి. లేకపోతే అట్లీస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నా చెక్ మీ దగ్గర ఈ విధంగా ఉంది, నాట్ టు మిస్యూజ్ ద పర్టికులర్ చెక్ అన్నది మీరు వారికి నోటీస్ తరఫున ఇస్తే, నోటీస్ అనేది మీరు రిజిస్టర్ పోస్ట్ ఇవ్వండి, ఎక్నాలజ్మెంట్ డ్యూ. మీరు ఇంటర్నల్ ఏ కంపెనీలో ఉన్నారో ఆ కంపెనీలో యూజువల్లీ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మెయిల్ పెట్టుకుంటూ మనం ఉంటుంది. ఆ మెయిల్ అన్నది కోర్ట్ ఆఫ్ లాలో మనం చూపించుకోలేము. కాబట్టి మీరు బయట నుంచి పోస్టల్ అడ్రస్ కి మీరు రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ ఈ మ్యాటర్ మీరు పోస్ట్ చేస్తే రేపటి రోజున ఒకవేళ ఆయన మిస్యూజ్ చేసినా గానీ మీ దగ్గర ఈ ఇంటిమేషన్ ఉంది కాబట్టి యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్.
అంటే మీరు కూడా ఇచ్చుకోవచ్చు, దానికి ఏం లేదు. కానీ మీరు ఇష్టం మూలన సమ్ టైమ్స్ అదర్ సైడ్ కంపెనీ అంటే వాళ్ళకి లీగల్ అడ్వైజర్ ఉంటారు కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్ మీరు ఏమన్నా ప్రాపర్ గా మీ కేసు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవచ్చు. అదే త్రూ అడ్వకేట్ అయితే హీ కెన్ హెల్ప్ యూ బెటర్. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను నరేందర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి. నరేందర్ రెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? లాయర్ గారు ఉన్నారు, అడగండి. చెప్పండి నరేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి సురేష్ గారు. నమస్తే రవికుమార్. సారీ సార్, రవికుమార్ గారు. అయితే లేదండి, ఒక ఫ్రెండ్ కి హ్యాండ్ లోన్ కింద డబ్బులు ఇచ్చాను, 1.5 lakh. ఓకే. 2 చెక్లు ఇచ్చాడండి. ఓకే. నియర్లీ అంటే అది బ్లాంక్ చెక్స్ అండి, డేట్ లేదు, అమౌంట్ లేదు, ఏం లేదు, ఓన్లీ సైన్ చేసి ఇచ్చాడు. ఓకే. వేరే ఫర్దర్ డాక్యుమెంట్స్ కూడా ఏమి లేవు. ఓకే. తర్వాత ఆయన నియర్లీ 2 years పైన అయిపోయింది. ఆ చెక్స్ నా దగ్గర అలానే ఉన్నాయి. ఈ మధ్యలో ఐపీ పెట్టి 1 crore కి అబ్స్టాండింగ్. ఓకే. 1 crore కి. సో ఆ ఐపీ పెట్టిన దాంట్లో ఆ లిస్ట్ లో నా పేరు లేదండి. ఓకే. సో ఈ విషయంలో నేను ఏం చేయగలను? మీకు సలహా కావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఐపీ పెట్టి పరారయ్యారు అన్న దాన్ని ఐపీ పెట్టినంత మాత్రాన ఈ లీగల్ లైబిలిటీ నుంచి ఎస్కేప్ అవుతూ ఉండదండి. ఆయన ఐపీ పెట్టుంటాడు కానీ ఐపీ గ్రాంట్ అయి ఉండదు కదా. ఒకవేళ మీ పేరు లేదన్నారు, మీ పేరున్నా కానీ మీ రైట్స్ కి ఏమి భంగం ఉండదండి. ఎందుకంటే మీరు ఆ కేసు అలాగున్నా కానీ మీరు అలా దగ్గర పెట్టుకుంటాం కన్నా చెక్ దాన్ని బ్యాంక్ లో ప్రజెంట్ చేసి అది బౌన్స్ అయిన తర్వాత కేసు ఫైల్ చేసి ఉంచండి. నేను అదే అనుకుంటాను, 138 NI యాక్ట్ కింద కేసు ఫైల్ చేద్దామా త్రూ అడ్వకేట్ అనుకుంటున్నాను. అది చేయండి, చేయండి, అది చేయండి. మీకు ఒకవేళ పరారిలో ఉన్నాడు అన్నట్టు అనిపించినా కానీ మీకు లాస్ట్ నోన్ అడ్రస్ కి మీరు నోటీస్ ఇవ్వండి. ఒకవేళ కానీ ఆయన ఉన్నాడు లేడు అన్నది మీరు చెప్తే కాదు కదా, అందులో ఎన్వలప్ మీద రాసి వస్తుంది అనమాట, అంటే తను లేడు అన్నట్టు. అది దానితో పాటు మీరు కోర్టులో ఫైల్ చేసుకుంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత యూ కెన్ బి ఇన్ ట్రేసింగ్ అవుట్ ద అక్యూజ్డ్. సపోర్టింగ్ గా కూడా ఉంటుంది. సపోర్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, మరి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎల్బీ నగర్ నుంచి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారు ఉన్నారు. మేము చెప్పండి. 3 ఏళ్ళు అవుతుందండి. ఒక అతనికి క్యాష్ 40,000 ఇస్తే 2 20 చెక్లు ఇచ్చాడు. దాని మీద డేట్ ఏ లేదు, కాకపోతే సంతకాలు చేసి ఇచ్చాడు. ఓకే. అతను తర్వాత ఒక 20,000 ప్రామిసరీ రాసి ఇచ్చాడు. తర్వాత దానికి ఏం రాసి చేయలేదు. అది ఎట్లా చేయాలా, నాకు కోర్టు కేసు వేయాలన్నా ఎక్కడ వేయాలా, అది ఇంతవరకు డేట్ లేదు కాబట్టి మనం ఎప్పుడైనా వేసుకోవద్దా? బ్యాంక్ లో అడిగితే క్యాష్ లేదని చెప్పారు. ఓకే. 3 ఏళ్ళు అవుతుంది. ఓకే. మళ్ళీ డేట్ ఎప్పుడు వేసుకొని చేసుకోవాలి, అది ఎట్లా పోవాలి ప్రొసీజర్ అని అడుగుతుంది. యాక్చువల్లీ మీరు బ్లాంక్ చెక్ తీసుకుంటాం అన్నదే అది తప్పు అనమాట. అలా బ్లాంక్ చెక్ తీసుకుంటాం అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మిస్యూజింగ్. సరే, మీరు డేట్ వేయలేదండి. సరే, డేట్ వేయలేదు. ఇప్పుడు మనం ఈ లీగల్ గా ఏది చెప్పినా గానీ యాక్చువల్లీ చెక్ ప్రజెంట్ చేస్తున్నారంటే ఆయన సైన్ చేసి ఇచ్చాడు, అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఇచ్చారు కదా. అది యూ బెటర్ మీట్ యువర్ ఓన్ అడ్వకేట్, హీ విల్ గైడ్ యూ అనమాట. దాన్ని మనం ప్రజెంట్ చేసుకుని లీగల్ గా మీకు ఎంత రావాలో దాని మీద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చండి. అంటే 40,000 రావాలి, 20,000 ఇచ్చాడు 2. అది ఎక్కడ స్టేషన్ కి వెళ్ళాలి మనం? అతను 40,000 ఉన్నది, 5,000 వెళ్ళినారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అడిగిన దాని జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందండి. మీరు ఎక్కడ ఉన్నారో అంటే ఎప్పుడన్నా కేసు అన్నది మనము 4 areas లో వేసుకోవచ్చండి. ఇప్పుడు చెక్ బౌన్స్ అయిన తర్వాత మీరు ఏ బ్యాంక్ లో అది ప్రెజెంట్ చేశారో ఆ బ్యాంకు జ్యూరిడిక్షన్, మీరు ఎల్బీ నగర్ నియర్ బై వేసుకున్నారంటే అది ఎల్బీ నగర్ జ్యూరిడిక్షన్ వస్తే అక్కడ ఫైల్ చేసుకోవచ్చు. లేదంటారా, ఆయన నల్గొండ అన్నారు, నల్గొండ బ్రాంచ్ చెక్ ఇస్తే మీరు నల్గొండలో అన్నా ఫైల్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఉండే ఇల్లు ఏ జ్యూరిడిక్షన్ లో ఉందో అందులో కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఆయన ఉండే రెసిడెన్స్ ఆ జ్యూరిడిక్షన్ లో అన్నా మీరు ఫైల్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు అండి. యూఆర్ ఎట్ లిబర్టీ టు ఫైల్ ఇన్ హైదరాబాద్. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, మీ పేరండి? పేరు రమణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడే హైదరాబాద్ అండి, శివరాంపల్లి. ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి రమణ గారు. మేడం, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు లాస్ట్ మంత్ వేరే వాళ్ళు ఒక ఆర్థిక లావాదేవీ కింద ఒక 2.5 lakh 2 చెక్స్ ఇచ్చారు సార్. ఓకే. అవి బౌన్స్ అయినాయి సార్. ఓకే. బౌన్స్ అయిన తర్వాత ఆయన ఆస్తి మీద అటాచ్మెంట్ కేసు వేసాం సార్ మేము ప్రస్తుతము. ఓకే. అటాచ్మెంట్ కేసు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా చెక్ బౌన్స్ కేసు, క్రిమినల్ కేసు అయితే ఇంకా ఫైల్ చేయలేదు సార్. అది ఇప్పుడు ఫైల్ చేయొచ్చా? ప్లస్ ఇంకోటి ఏంటంటే
ఈ లావాదేవీ గురించి ప్రస్తుతం ఈ ఊర్లో కాకుండా మేము వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం, కడప అటు సైడ్. ఆహా. ఈ కేసు ఏమన్నా అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? దీనికి ఏమైనా ఫెసిలిటీ ఉందా సార్? ట్రాన్స్ఫరింగ్ ఇట్ మే నాట్ బి జస్టిఫైడ్ అండి. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫైల్ చేయలేదన్నారు కదా, అవును సార్. ఫైల్ చేయలేదు అంటే మీరు జ్యూరిడిక్షన్స్ చూసుకోండి. మీరు నోటీస్ ఇచ్చారా వారికి? సివిల్ పంపించేసాం సార్, సివిల్ కేసు పంపించేసాం ఆల్రెడీ. హాస్టల్ అటాచ్మెంట్ ఇచ్చేదా పంపించాం సార్ నోటీసు. నేను అనేది చెక్ డిజానర్ అయింది కదా, ఆ డిజానర్ చెక్ నోటీస్ పంపించారా వారికి? పంపించాం సార్. ఆ నోటీస్ రిటర్న్ వచ్చింది సార్, డోర్ లాక్ అని చెప్పి వచ్చిన తర్వాత. పర్లేదు. ఇప్పుడు మీరు ఉన్న అడ్రస్ లో ఫైల్ చేసుకోవచ్చు, ఆయన అడ్రస్ లో ఉన్న జ్యూరిడిక్షన్ లో ఫైల్ చేయొచ్చు. లేదు అంటే మీ బ్యాంక్ ఉన్న జ్యూరిడిక్షన్ లో గానీ ఆయన బ్యాంక్ ఉన్న జ్యూరిడిక్షన్ లో గానీ మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే సార్. రైట్ అండి. ఇంకొకటి, ఈ చెక్స్ మీరు ఏదైతే సివిల్ కేసు వేసారో ఇది సేమ్ ట్రాన్సాక్షన్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మీ అడ్వకేట్ గారు గైడ్ చేయగలరు. ఓకే అండి, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ తోటి మాట్లాడాను. చెప్పండి సార్. మాట్లాడండి సార్, మీ పేరు? సార్ నమస్తే, మా పేరు శ్రీధర్ గౌడ్ అండి. మాట్లాడండి. నమస్తే గౌడ్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, మరి హైదరాబాద్ లో ఉంటాను సార్ నేను. ఓకే. అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్ కి, మా ఫ్రెండ్ చెల్లెల మ్యారేజ్ కి కొద్దిగా అమౌంట్ కావాలంటే నేను అప్పుడే మా ఫ్లాట్ అమ్మామండి. ఓకే. 2 lakhs రూపీస్ బదులు, అంటే మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 1 రూపీ 2 రూపీస్ లాగా ఇచ్చాను. ఓకే. అయితే అతను ఏం చేశాడు, నాకు తెలియదు, నాలాగానే ఇంకో 10 మంది దగ్గర తెలియకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశారు సార్. ఓకే. రీసెంట్ గా అతను ఒక 6 months బిఫోర్ పారిపోయాడు ఊళ్ళోకి. మా విలేజ్ నుంచి పారిపోయి ఇప్పుడు మేము అందరం పెద్ద మనుషులం పోయి అడిగాము, ఒక 2 times పోయి. అయితే అతను ఏం బెదిరిస్తున్నాడంటే, నేను ఇవ్వలేకుండా నన్ను ఇట్లనే మీరు టార్చర్ చేస్తే నేను సూసైడ్ చేసుకొని మీరు చేసేస్తాని మళ్ళీ రిటర్న్ గా మాకు ఇట్లా ఇబ్బంది పెడుతుంది సార్ అతను. వెరీ గుడ్. ఇలాగా డబ్బు తీసుకుని సూసైడ్ చేసుకుంటూ బెదిరిస్తాం, అదేమి స్టాండ్ అవుదండి. అలా అనుకుంటే అందరు డబ్బులు తీసుకుని అందరూ అలా బెదిరిస్తారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. మీరు వెళ్ళి పెద్దల ద్వారా ఒకసారి వెళ్ళి అడిగారు, అది సఫిషియంట్. ఇప్పుడు మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి. అది బౌన్స్ చేసుకుని నోటీస్ ఇవ్వండి. ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఇవ్వకపోతే జైలుకు వెళ్తాడు. ఓకే. అంటే అసలు బేసికలీ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది సార్? యాక్చువల్లీ చెక్ బౌన్స్ పనిష్మెంట్ మన ఎంతైతే అమౌంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh చెక్ ఇచ్చారనుకోండి, 1 lakh కట్టమనొచ్చు, లేకపోతే డబుల్ టు ద అమౌంట్ అన్న కట్టమనొచ్చు. 2 years వరకు మాక్సిమం పనిష్మెంట్ అనమాట. ఇది పనిష్మెంట్ ప్లస్ అమౌంట్ కూడా కట్టమని కూడా చెప్పొచ్చు. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మార్నింగ్ మేడం, నేను ఒకసారి రవి సార్ తో మాట్లాడాలి. మాట్లాడండి. రవి సార్, చెప్పండి సార్. ఇది మా ఫ్యామిలీలో ఒక చిన్న ప్రాబ్లం అండి. ఇది ప్రామిసరీ నోట్ ఒకరికి రాసిచ్చారు. ఓకే. అయితే వాళ్ళు యాక్చువల్గా 80,000 అమౌంట్ తీసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లో అయ్యేసి 2,50,000 కి నోట్ రాయించుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు వీటికన్నిటికీ ఇంట్రెస్ట్ కలుపుకొని మాకు 3 years లో 8 lakhs అయిందని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఇది చెప్తున్నది మీకు వెర్బల్ గా చెప్తున్నారా, నోటీస్ ద్వారానా? ఇది నోటే సార్, చెక్ ఏమి ఇవ్వలేదు మేము. 8 lakhs అయ్యిందని మీకు నోటి ద్వారా చెప్తున్నారా, లేకపోతే నోటీస్ ఇచ్చి చెప్తాడు? పేపర్స్ చూపించమంటే మీరు అమౌంట్ ఇచ్చిన రోజు మేము కూర్చోబెట్టి, అంటే నేను వాళ్ళకి ఇంత కట్టాను వాళ్ళకి అంత కట్టాను అంటే వీడి పర్సనల్ ఇవి కూడా మా డీల్ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉంది. సరే, మీరు ప్రామిసరీ నోట్ అనేది బ్లాంక్ ఇచ్చారా? బ్లాంక్ సార్, అమౌంట్ వేసే ఇచ్చాము. మీరు ఈ అమౌంట్ ఏదైతే వేసి ఇచ్చారో దాని బేస్ మీదే ఉంటుంది, కానీ వాళ్ళ లెక్కలను బట్టి ఏమి ఉండదు. ఏమంటున్నాడంటే, నాకు ఈ ప్రామిసరీ నోట్ వ్యాలిడ్ టైం అయిపోతుంది, నాకు 8 lakhs కి ప్రామిసరీ నోట్ రాయమని. వాళ్ళు మా విడో సార్, మా రిలేటివ్ వాళ్ళ. ఓకే. వాళ్ళ పిల్లలతో ఉంటుంది, ఆవిడ పెన్షనర్, ఆవిడ పెద్ద ఆవిడ. ఓకే. ఏంటంటే ప్రెషర్ పెడుతున్నాడు వాడు. ఏంటంటే నాకు వేరే ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు, ఇది వ్యాలిడ్ డేట్ అయిపోతుంది అని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమండి? అది యాక్చువల్లీ మీరు రైట్ టైంలో మీరు కాల్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ప్రెషర్ వగేరా అన్నది ఏదైనా ఉంటే మీరు లాయర్ ని కలిసి ఒక నోటీస్ ఇప్పించండి. రైటా? ఒక నోటీస్ ఇప్పించండి, ఈ విధంగా మేము 80,000 కి రాసాము, ఒకవేళ మీరు దాని రిలవెంట్ ఏదైనా అమౌంట్ అంటే యూఆర్ అట్ లిబర్టీ టు కమ్ అండ్ కలెక్ట్ అన్నట్టు మీరు ఇవ్వండి. అది అన్నది రేపటి రోజున ఎక్కువ అమౌంట్ మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ మీరు ప్రామిసరీ నోట్ 80కి ఇచ్చారు కాబట్టి వెర్బల్ గా చెప్తాం వేరు, ఆయన మీ దగ్గర లీగల్ గా కంటే ఎక్కువ కలెక్ట్ చేసుకోలేరు. ఏదైనా మళ్ళీ ఆ అమౌంట్ తో బట్టి మీరు రాసిస్తాం అన్నది యూ డోంట్ డూ దట్.
మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, మీరు చెప్పాలి మీ పేరండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు గుడవర్ మహేష్ అండి. మహేష్ గారు మాట్లాడండి, లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. మహేష్ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. రవికుమార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అదే నాకు ఒక అతను చెక్ ఇచ్చారండి. ఓకే. చెక్ ఇచ్చేతను అడ్రస్ లోనా లేకుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఓకే. అయితే అడ్రస్ లేదు, మనం నోటీస్ ఇవ్వాలి కదా 1 month లో చెక్ బౌన్స్ చేసిన తర్వాత. అవును. వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళు మాకు ఎక్కడున్నా తెలియదు. ఓకే ఓకేనండి. వారి క్వశ్చన్ బట్టి ఆయన చెక్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి అన్నప్పుడు మనకి బేసికలీ చెక్ బౌన్స్ అయిపోయినప్పుడు మనకి లాస్ట్ నోన్ అడ్రస్ కి మనం పంపించేస్తే సరిపోతుంది. మనం ఆయన ఎతికి పెట్టుకునే దాకంటే మనకి లిమిటేషన్ దాటిపోతుంది కాబట్టి ఆ అడ్రస్ కి పంపించి దాన్ని బట్టి అది కానీ ఒకవేళ డోర్ లాక్డ్ అన్నది కానీ ఇండివిజువల్ నాట్ ట్రేసబుల్ అనేది ఏదైనా వచ్చిన ఎండోర్స్మెంట్ తో దాని బేస్తో మనం లీగల్ గా ప్రొసీడ్ అయిపోవచ్చు. రేపటి రోజున ఆయన కరెక్ట్ అడ్రస్ తెలిసినప్పుడు మనం ఆయన పేరు మీద సమన్స్ అనేది వగేరా చేయించుకుని ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు చెప్పిన సమాధానం మహేష్ గారికి కూడా బాగా అర్థమైందండి. మీ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోలో గడిపి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.